ఇప్పుడు మనం మామ్స్ ఫేవరెట్ ఉప్మా చేసుకుందాం. మామ్స్ ఫేవరెట్ ఎందుకన్నానో లాస్ట్‌లో చెప్తాను. ఫస్ట్ కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 కప్ ఎర్ర నూక ఉప్మా ఆర్ ఎర్ర రవ్వ ఉప్మా అంటారు కదా! అది తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్‌గా యాడ్ చేసుకునే కంటే ముందే ఇలా రవ్వని ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రై అయిందంతా ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఒక పక్క వెజ్జీస్ చాప్ చేసుకుంటూ ఇంకో పక్క అదే కడాయిలో ఆయిల్ వేసుకుని పల్లీలు క్యాష్యూస్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో ఆయిల్లో తాలింపు పోపు వేసుకోవాలి. అంటే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్ ఇవన్నీ వేసుకుని సార్ట్ అవుట్ చేసుకోవాలి. అండ్ మనకి ఇవి మాడిపోకూడదు అనుకుంటే కొంచెం సాల్ట్ ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి. సో దట్ వెజ్జీస్ ఏం మాడిపోవు. ఇదే ఈ వీడియోలో టిప్. అండ్ నెక్స్ట్ పొటాటో యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిచ్చారు అంటే మనకి వెజ్జీస్ అన్నీ ఈవెన్గా కుక్ అయిపోతాయి. పొటాటో ఫాస్ట్గా కుక్ అవుతుంది కదా, అందుకే లాస్ట్లో యాడ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఎప్పుడు మన ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది. అంటే ఆ కరివేపాకు నుంచి వచ్చే అరోమా బాగా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ అవనిద్దాం. ఇప్పుడు ఏంటంటే మనం రవ్వ తీసుకున్నాం కదా, సేమ్ అదే బౌల్ తోటి 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని అవి బాగా మసలాలి. అంటే బాగా బాయిల్ అయ్యి పొంగు వస్తుంది కదా, ఆ స్టేజ్లో మనం రవ్వని మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారా బాగా మసులుతున్నాయి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇందాక చెప్పా కదా మామ్స్ ఫేవరెట్ ఉప్మా అని. ఎందుకంటే మామ్స్కి ఎవరైనా చాలా ఫాస్ట్గా అయిపోయే టిఫిన్ ఏంటి అంటే అది ఉప్మానే. సో ఎంత ఫాస్ట్గా పని అయిపోద్ది అని చెప్పి చాలా ఫాస్ట్గా అవ్వడానికి అందరూ ఉప్మా ప్రిఫర్ చేస్తారు. అందుకే మామ్స్ ఫేవరెట్ అన్న. నాకైతే అస్సలు నచ్చదు. మేము ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కుక్ చేయరు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన ఉప్మా అంతా రెడీ అయిపోతుంది కదా, సో ఇందులో పల్లీలు, క్యాష్యూ నట్స్ మనం వేయించుకున్నాం కదా, అవి యాడ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే చూసారా ఉప్మా ఎంత బాగా కనిపిస్తుందో కలర్ఫుల్గా విత్ వెజ్జీస్. అంతే, ఈజీగా మన ఉప్మా రెడీ.